క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుటకు దేవదేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అనే ఈ కార్యక్రమాన్ని, దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో అధ్యయనం చేయటానికి దైవ ప్రేరణతో ఏర్పాటు చేయబడింది. దేవుని వాక్యాన్ని అనేక రీతులుగా ధ్యానం చేస్తుంటాం. మన ఆలయాల్లో మన సంఘ కాపరులు కానీ, దైవ సేవకులు కానీ, అదే రీతిగా వివిధ మాధ్యమాల్లో కానీ బైబిల్ని ఉపదేశించేవారు ఉన్నారు. బైబిల్ స్టడీలో చాలాసార్లు ఒక పుస్తకాన్ని తీసుకొని లేకపోతే ఒక క్రమంలో, వరుస క్రమంలో అధ్యయనం చేస్తూ పోతూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి. ఆయా పుస్తకాల్లో ఉన్న ఆ విషయ సంగ్రహణకు చాలా అవసరము, ఆవశ్యకము కూడా. కాబట్టి ఆ ప్రయత్నంలో మరొక ప్రయత్నం కాకుండా ఒక భిన్నమైన రీతిలో ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని ఒక తలంపు నాకు కలిగింది. ఆ తలంపు ఏంటంటే, బైబిల్ యొక్క టెక్స్ట్ లేకపోతే ఆ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనము అధ్యయనం చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా చెప్పబడ్డ ఆ సందేశాన్ని ధ్యానం చేయాలని. దానికే పెట్టబడ్డ పేరు ఏంటంటే ది కాంటెక్స్ట్ బిహైండ్ ద టెక్స్ట్. బైబిల్ అనే ఆ టెక్స్ట్కి వెనుక ఉన్నటువంటి ఆ సందర్భం ఏమిటి, ఆ సందర్భానికి తగిన ఆ సందేశం ఏమిటి, ఆ సందేశం ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ ఉద్దేశం ఏంటి తెలుసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు మన జీవితాల్లో కలిగినప్పుడు ఆ సందేశం మనకు అన్వయించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అధ్యయనం బేసికల్గా కాంటెక్స్ట్ బిహైండ్ ద టెక్స్ట్ అనే క్రమంలో వెళ్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియచేస్తాను. అదేంటంటే, యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాలు లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు కనబడతాయి. అదేంటంటే, తప్పిపోయిన గొర్రె గురించి, పోగొట్టుకునబడిన నాణెం గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి. ఆ 3 ఉపమానాలు ఒకే రీతిగా ఉంటాయి. అన్నిట్లో కూడా తప్పిపోయిన, పోగొట్టుకునబడిన వస్తువు లేకపోతే మనిషి లేకపోతే ఆ గొర్రె, వాటిని వెతకడం, అవి దొరికిన తర్వాత వచ్చి సంతోషించడం కామన్గా కనిపిస్తుంది. 3 ఉపమానాలు ఎందుకు చెప్పబడింది? ఆ కామన్గా కనిపించే ఆ సందేశం వెనుకనుంటి మూల అంశం ఏంటి, ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలంటే ఆ లూకా సువార్త 15లోనే మొదటి 2 వచనాలు చదవాలి. అక్కడ ఏమనుందంటే, ఒకప్పుడు ఆయన సమస్తమైన సుంకులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తుండగా, భోజనం చేస్తుండగా, ఈ పరిసయ్యులు, శాస్త్రుడు అనే ఆ సెల్ఫ్ రైచస్ పీపుల్ వచ్చి, బోధకుడు, మీ బోధకుడు ఆయన పాపులతో సహవాసం చేస్తున్నాడు ఏంటి అని ప్రశ్నిస్తారు. అనగా ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైతే మాతో సహవాసం చేయాలి, మేము రిలీజియస్ పీపుల్, పాపులతో ఏంటి సహవాసం చేసేది అనే భావన వారు వ్యక్తీకరించినప్పుడు యేసుప్రభువు వారి ఉపమానం చెప్తూ ఆయన ఏమంటే, తప్పిపోయిన వారి గురించి నేను వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను, రోగము గల వారికి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అవసరం లేదు కదా, ఇలా ఆయన ఆ సందేశాన్ని తెలియజేస్తారు. సో విత్ ద వెరీ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్కార్నేషన్, యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకంలోకి రావడం ఉద్దేశం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, ఆ వాస్తవాన్ని తెలియచేయడానికి ఆ 3 సంఘటనలు తెలియచేస్తారు. దాని వెనుక ఉద్దేశం ఏంటంటే వారు వేసిన ప్రశ్న. ఇలా మనము ఒక క్రమంలో ధ్యానం చేస్తూ వెళ్తాం. అలాగే దేవుని వాక్యం అనేది ఇది మానవ కల్పిత గాథ కాదు. దేవుడు తానే స్వయంగా ఉద్దేశించి అనుగ్రహించిన దైవోపదేశాలు, ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో దేవుడు విశదపరిచినవి. కాబట్టి మానవ జ్ఞానముతో, మానవ తెలివితేటలతో అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. దేవుడు తన లేఖనాలను, లేఖన సారాంశాన్ని ఆయనే విశదపరచాలి. ఆలయంలో బోధించే బోధకులైన మాకందరికి కూడా ఆయా సందర్భాల్లో దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మేము ఉపదేశిస్తాం, కానీ మేమేం పాండిత్యం కలిగిన వారం కాదు. ఒకవేళ అలా మేము భావిస్తే మాకన్నా అమాయకులు కానీ అవివేకులు కానీ మరొకరు ఉండరు. కాబట్టి ఈ క్రమమైన రీతిలో బైబిల్ అధ్యయనం చేయడానికి చేసిన ఈ ప్రయత్నంలో దయచేసి కొంత బైబిల్ గ్రంథముని టెక్స్ట్గా మనము
భావించినప్పటికీ దాని యొక్క నేపథ్యానికి తప్పనిసరిగా ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ మీద ఆధారపడాలి. అనగా బైబిల్కు సమకాలీన సంబంధిత ఇతర ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి దాన్ని జమ చేసి ఈ వాక్య భాగము ఈ సందర్భానికి ఉద్దేశించి చెప్పబడింది అని కలిపి చదువుకున్నప్పుడు ఆ భావము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఏదో బైబిల్ స్టడీ కదా విందామని కాకుండా ఒక క్రమమైన రీతిలో చదవటానికి మీరు ఆ ఆసక్తిని వ్యక్తపరిస్తే తద్వారా ఆధ్యాత్మిక మేళ్ళు ఆధ్యాత్మిక పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది. ఈ చిరు ప్రయత్నాన్ని ప్రారంభిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ మీ ప్రార్థన ఆవశ్యకతను కూడా గుర్తిస్తూ మరి బైబిల్ స్టడీలోనికి ముందుకు సాగుదాం. దేవుడు మీ పరిజ్ఞానాన్ని పెంపొందింపచేసి ఆయనలో ఎదగటానికి ఈ బైబిల్ స్టడీ ద్వారా చేయూతను అనుగ్రహించును గాక. ఆమేన్. సో మొదటిగా బిహైండ్ ద స్క్రిప్చర్స్ అనే అంశాన్ని కొంతగా మనం విశ్లేషిద్దాం. అనగా ఈ పరిశుద్ధ లేఖనాలు మనకు అందించబడ్డాయి. ఈ లేఖనాలు ఆయా రచయితలు రాశారు. ఈ రచయితల వెనుక ఉన్న శక్తి ఎవరు వారి చేత వ్రాపించారు, ఈ చారిత్రాత్మక కథనాన్ని ఎవరు ఒక క్రమములో మనకు అందించుటకు ప్రేరేపించారు, ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మనకందరికీ తెలుసు, బైబిల్లోని 66 పుస్తకాలు, దాదాపు 40 మంది రచయితలు వివిధ కాలాల్లో వివిధ పరిస్థితుల్లో వివిధ ఎన్విరాన్మెంట్ మధ్య వారు రాశారు. వ్రాసిన వారిలో మోషే, పౌలు లాంటి జ్ఞానవంతులు ఉన్నారు. అదే రీతిగా మరి గిద్యోను, దావీదు లాంటి పశువుల కాపరులు ఉన్నారు. అదే రీతిగా దానియేలు లాంటి వారు, మిగతా ప్రవక్తలు, మరి కొంతమంది సాధారణ వ్యక్తులు, మరి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వారు ఈ పత్రికలు, ఈ సువార్తలు లేకపోతే ఈ గ్రంథాలు రాశారు. కానీ ఒకరికి ఎటువంటి కనెక్షన్స్ కనిపించవు అంతగా. మరి మోషేకు కానీ దావీదుకు కానీ డైరెక్ట్ కనెక్షన్ లేదు. మోషే వ్రాసిన అంశాలను దావీదు కొనసాగించగలిగాడు అంటే దావీదునకు కొంత ఇన్ఫర్మేషన్, మోషే వ్రాసిన వ్రాతల గూర్చిన ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాలి. అదే రీతిగా ప్రవక్తలు చాలామంది లేఖనాలు ఉద్దేశించి హెచ్చరించినప్పుడు ఆ ప్రవక్తల కాలానికి మోషే ప్రతులు అనగా మోషే రచనలు వారికి అందుబాటులో ఉండాలి. అలాగే క్రొత్త నిబంధన రచయితలు వ్రాసే కాలానికి వారికి కూడా పాత నిబంధన ప్రతులు మరి అందుబాటులో ఉండాలి. మరి ఇలా ఇన్ని వేల సంవత్సరాల కాలక్రమంలో వ్రాయబడి సేకరించబడి పొందుపరచబడిన ఈ గ్రంథరాజ్యం వెనుక ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది అన్న వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మనం పరిశోధిస్తే పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. మొదట లేఖనములు అనే ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అది గ్రంథముగా రూపాంతరం చెందించబడక ముందు మరి పాత నిబంధన భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ ఆ మూలాలను లేకపోతే ఆ వాక్యాంశాలను ఆ ప్రవచనాలు లేకపోతే లేఖనాలు అనే మాటలు వాడారు. యేసుప్రభు వారి కాలంలో సువార్తలో మనకు కనబడుతుంది. యేసుప్రభు వారు ఏదైనా క్రియ చేసినప్పుడు ఆ ప్రవక్తలు లేఖనాలు మీకు బోధించిన రీతిగా లేకపోతే ప్రవచనాలు లేకపోతే లేఖనాలు నెరవేరినట్లుగా ఇలాగ జరిగింది అనే మాట ఆ భాష అక్కడ వాడుతుంటారు. సో బైబిల్ అనేది ఒక కంపైల్డ్ బుక్ అనగా పరిపూర్ణంగా కంపైల్ అయిన తర్వాత క్యాననైజ్ అయిన తర్వాత ఏర్పాటు చేయబడిన పుస్తకం.
కానీ ఆ పుస్తకముగా ఏర్పరచబడక ముందు బైబిల్లోని వివిధ భాగాలు లేఖనాలుగా మరి పేరు పెట్టబడ్డాయి. లేఖనాలుగా వాటిని చదివారు, లేఖనాలుగా వాటిని భావించారు. సో పేతురు ఏమంటున్నా అంటే లేఖనం అనేది తన ఊహను బట్టి, అనగా ఎవరైనా ఒకరు ఊహించుకుని వ్రాసింది కాదు. ఊహాత్మకమైన కొన్ని గ్రంథాలు కొన్ని ఉన్నాయి, వాటిని మిత్స్ అంటారు. మరి మన ఇతర మత గ్రంథాల్లో కొన్ని గ్రంథాలకు మైథలాజికల్ బుక్స్ అంటారు. అనగా వాటిని చరిత్రాత్మకంగా నిర్ధారించడం కష్టం. నిర్ధారించడం కష్టం కాబట్టి ఆ కాలము కానీ, ఆ ప్రజలు కానీ, ఆ స్థితిగతులు కానీ ఆ చారిత్రాత్మకంగా పోల్చదగినవి కాదు. ఒక గ్రంథంలో ఒక సంఘటనలు, కొన్ని సంఘటనలు, ఒక చరిత్ర, ఒకరి గురించి రాయబడినప్పుడు, ఒక కథనం రాయబడినప్పుడు ఆ కథనానికి సంబంధించిన సమకాలీన ఇతర చరిత్రలు, ఇతర చారిత్రాత్మక గ్రంథాలు, లేకపోతే ఇతర చారిత్రాత్మక వాస్తవాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డ ఈ అంశాలు ఉన్నవి, జరిగినవి అని చెప్పడానికి ఆధారాలు కనిపించవు. కాబట్టి వాటిని చాలా వరకు మిత్స్ లేకపోతే మైథలాజికల్ ఈవెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఏ గ్రంథం అని నేను చెప్పను, మరి మనకు తెలుసు కాబట్టి. కానీ బైబిల్ గ్రంథం ఒక మైథలాజికల్ స్టోరీ కాకుండా ఒక హిస్టారికల్ నరేషన్, చారిత్రాత్మక వాస్తవము కనుక, చారిత్రాత్మక కథనం కనుక ఇది మనిషిని ఊహలోంచి పుట్టింది కాదు. ఇట్ ఈస్ నెవర్ అండ్ నాట్ అవుట్ ఆఫ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ ఎనీ రైటర్ ఆర్ ఎనీ బీయింగ్. మొదట మనం గమనించాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రాయబడ్డ మాట, ఏలనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. అనగా ఏదైనా ఒక కథనాన్ని నా ఇష్టపూర్వకంగా రాస్తాను అంటూ ఒక కథను కానీ, లేకపోతే ఒక నవల్ కానీ, ఒక చరిత్ర కానీ నాకు నేనుగా వ్రాయటానికి నేను పూనుకున్నది కాదు. చాలాసార్లు కొంతమంది బయోగ్రఫీస్ రాస్తూ ఉంటారు. ఆ వ్రాసే ఆ బయోగ్రఫీస్లో కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చరిత్రను, అనగా ఆ వ్యక్తి యొక్క చరిత్రను తాము అర్థం చేసుకున్న రీతిగా, తమకు అనుకూలమైన రీతిగా, లేకపోతే తాము ఏం కమ్యూనికేట్ చేయాలని భావిస్తున్నామో ఆ భావాన్ని తగినట్టుగా మనము పొందుపరుస్తూ ఉంటాం. ఈ మధ్య కొన్ని పుస్తకాలు లేకపోతే కొన్ని పిక్చర్స్ వచ్చాయి. సో ఒక వ్యక్తి బయోపిక్ చేసినప్పుడు ఒకరు ఒక రకంగాను, మరొకరు ఒక రకంగాను రాశారు. ఆ రెండిట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని చోట్ల వాస్తవాలకు అతీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పిక్ తీసిన వారు కానీ, లేకపోతే ఆ కథా రచయిత కానీ తనకు అనుకూలమైన, అనగా తాను ఏ మెసేజ్ ఆ వ్యక్తిని ఏ రీతిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడో ఆ అంశాన్ని అనుగుణంగా కథనాన్ని రాసుకుంటాడు. కాబట్టి మనిషిని ఇచ్చను బట్టి వ్రాసే కథనాలు కూడా ఉన్నాయి. సో ఇది ఊహాజనితమైనది కాదు. అలాగే ఆయా వ్యక్తులు, ఆయా రచయితలు తమ ఇష్టం వచ్చినట్టుగా తమకు అనుకూలంగా రాసుకున్నవి కావు. అలాగే మూడవది ఏంటంటే, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ డివైన్ ఇన్స్పిరేషన్, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అండ్ దోస్ దే స్పీక్ త్రూ ద గాడ్ ఆల్మైటీ. దేవుని మూలముగా వారు పలికిరి. సో ఇది దైవ మానవ చరిత్ర ఇందులో వ్రాయబడ్డప్పటికీ దీని వెనుక ఉన్న రచయిత, కనిపించని రచయిత, లేకపోతే ప్రేరేపించిన వాడు, ఇన్స్పైర్ చేసిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మూలముగా అది జరిగింది.
అలాగే ఇంకొక రెఫరెన్స్ నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. అనగా ఇక పౌలు తన శిష్యుడైన తిమోతికి వ్రాస్తూ ఆయన ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి ఆధారాలు అనగా కాన్స్టిట్యూషన్ అనవచ్చు, లేకపోతే టెస్టిమనీ అనవచ్చు. ఆధారం ఏంటంటే దైవావేశము ద్వారా కలిగిన ప్రతి లేఖనము అనగా ద స్క్రిప్చర్స్ ఇన్స్పైర్డ్ బై గాడ్, దేవుని చేత దైవావేశము ద్వారా సేకరించబడిన లేకపోతే ఏర్పాటు చేయబడిన. అలాగే ఇంకా ముందుకు వస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ భాగం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. జాగ్రత్త గమనించండి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? మన పితరులతో మాట్లాడాడు. పూర్వకాలం అనగా పాత నిబంధన చరిత్ర గురించి తెలియచేస్తున్నాడు. ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు అనగా దేవుడు తన కుమారుని పంపించి అంత్య దినములలో తన కుమారుని ద్వారా ఉపదేశాన్ని అందించాడు. అనగా గత కాలంలో దేవుడు దైవావేశం వలన, ఆ డివైన్ ఇన్స్పిరేషన్ వలన ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా భక్తుల ద్వారా తన ప్రజలతో మాట్లాడి వారి ద్వారా మనకు అనుగ్రహించి ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుని ద్వారా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో ఒకసారి మత్తయి సువార్తలో నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం మనకు తెలుసు. మత్తయి సువార్త 5-7 వరకున్న వాక్య భాగం 7వ అధ్యాయం చివరిలో 28-29 వచనాలు గమనిస్తే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వలె బోధించెను. ఏమని బోధించాడు అంటే 5వ అధ్యాయంలో మొదట గమనిస్తే 21వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. అదే రీతిగా 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా. అలాగే 33వ వచనంలో, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణమును ప్రభులకు చెల్లించవాలని పూర్వులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా. అనగా ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే, పాత నిబంధన ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల కాలంలోనూ దేవుడు వినిపించిన ఆయా సందేశాలు, ఆయా దైవ నియమాలు సరిగా వారు అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టి, లేకపోతే ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు అనేవారు తమకు అనుకూలంగా వాటిని విశ్లేషించడం బట్టి మరి దేవుడు తన కుమారుని ద్వారా మరి నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఇలా విన్నారు కదా, ఇలా వ్రాయబడి ఉందని మీరు విన్నారు కదా, ఇలా వాళ్ళు చెప్పారు కదా, కానీ అలా కాదు నేను చెప్తున్నాను అంటూ మరి ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అధికారం గల వాని వలె ఈయన బోధించాడే అన్నారు. సో ఈ వాస్తవాలన్నీ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవన్నీ అనగా పరిశుద్ధ గ్రంథములో మనకు అందించబడిన ఈ లేఖనాలు, ద హోలీ స్క్రిప్చర్స్
అన్నీ కూడా డివైన్ ఇన్స్పిరేషన్ ద్వారా మనకు అందించబడ్డాయి. అనగా మనుష్యులు రచయితలుగా మనకు కనిపించిన, రచయితలుగా మనము చరిత్రలో చెప్పుకుంటున్నప్పటికీ ఆ రచయితల వెనుక ఒక నిర్దిష్టమైన శక్తి ఉంది. కాబట్టి ఆ ప్రేరణ శక్తి రచయితలు మారిపోయినా, గ్రంథాలు మారిపోయినా, మరొక రచయిత మరొక గ్రంథ రచనకు పూనుకున్నప్పుడు అదే ఇన్స్పిరేషన్, అదే స్పిరిట్ ఆ మరొక రచయితను ఆవహించి ఆయన ద్వారా అందించింది. కాబట్టి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒకే మూలాంశము మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ది ఆథర్ బిహైండ్ ది స్క్రిప్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆదికాండములో మానవుడు నిర్మించబడి, సృజించబడి, ఆయన శోధనకు గురి అయి పతనమైన తర్వాత ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగిన ప్రశ్నలో దేవుని యొక్క ఆశ, ఆసక్తి, లేకపోతే దైవ పరిశోధన మానవుని గురించి కనిపిస్తుంది. ఆ రీతిగా దేవుడు ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ పాత నిబంధన చరిత్ర అంతా కూడా ఆయా కాలంలో, మోషే కాలంలో కానీ, అబ్రహాం కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ, ప్రవక్తల కాలంలో కానీ, ఆ వ్యక్తుల కాలంలో దేవుడే స్వయముగా ఆ వ్యక్తులకు దర్శనమిచ్చి, మనుషులు అడిగింది కాదు, మనుషులు అడిగితే కనిపించడం కాదు, మనుషులు అడిగితే బోధించడం కాదు, దేవుడే స్వయముగా, అనగా డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వేరియస్లీ. వివిధ కాలములో మానవుని చరిత్రలో దేవుడు జోక్యము చేసుకుని అతనికి ఉపదేశించి దైవిక మార్గాన్ని తెలియచేసి అతన్ని తిరిగి తన వైపుకు మలచుకోవడానికి చేసిన దైవిక ప్రయత్నాలలో పాత నిబంధన కాలంలో మానవుడు విఫలమైపోయాడు. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుని పంపించి ఆ అవిధేయ సంబంధమైన పాపమును సిలువలో మరణింపచేశాడు. సో ఈ పరంపర యావత్తు మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యెహోవా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా వాక్కు ఇదే. మాట్లాడింది యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, కానీ వారు నా మాటలు అనలేదు. వారు ఏమంటున్నారు అంటే యెహోవా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా వాక్కు ఇదే అని దేవుని మాటగా దేవుని ప్రజలకు వినిపించారు. ఆ మాట ఆ ప్రవక్తకు, ఆ రచయితకు బోధించింది పరిశుద్ధాత్మ దేవుడే. హీ హాస్ ఇన్స్పైర్డ్ ది authors to speak what God wanted to speak. So ultimately the speaker ఎవరంటే దేవుడు, బోధించిన వారు లేకపోతే ఆ ఛానల్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇవి పరిశుద్ధ లేఖనాలు. నేను ఇంకా బైబిల్ అనే మాట వాడలేదు, ఎందుకంటే బైబిల్గా రూపాంతరం చెందించబడక ముందు లేఖనాలుగా వివిధ భాగాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ భాగాలన్నీ సమీకరించుకొని బైబిల్ గ్రంథంగా రూపాంతరం చెందించబడింది. సో ఈ లేఖనాలు అనేవి ద డివైన్ ఇన్స్పిరేషన్ మొదటిగా గమనించాలి. దైవ ప్రేరణ బట్టి లేకపోతే దేవుని యొక్క మరి మాటలుగా మనకు అందించబడ్డాయి. ఇవి మనుషుల మాటలు కాదు. ఎవరు బోధించినా, నేను బోధించినా మరొకరు బోధించినా, లేఖనాల్లో ఉన్నవి బోధించినప్పుడు ఆ లేఖనాల్లో ఉన్న మాటలు దేవుని మాటలు, బోధకుని మాటలు కాదు. ఆ వాస్తవాన్ని లేఖనాలు యాజ్ ఇట్ ఈస్గా డివైన్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్, ఈ విషయాన్ని మొదట గమనించాలి. బైబిల్ స్టడీలో ఉండాలి, ఈ విషయాన్ని గమనించాలి. సో ఇవి దేవుని మాటలు కాబట్టి, డివైన్ ఇన్స్పిరేషన్ కాబట్టి, ఈ డివైన్ ఇన్స్పిరేషన్లోనగా దేవుని మాటలు తప్పు దొరలడం కష్టం. తప్పు దొరలడం అనేది అసాధ్యం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తప్పు ఉపదేశించడు. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. మేలు దయచేయుదునని
నీ సేవకునితో నువ్వు సెలవిస్తున్నావు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. సో డివైన్ ఇన్స్పిరేషన్ అనేది అది దేవుని మాట కనుక అది తప్పు జరగదు. అలాగే డివైన్ ఇన్స్పిరేషన్ ఇన్ఫాలబుల్, అట్ ద సేమ్ టైం అథారిటేటివ్. దేవుని వాక్యం అనేది అథారిటేటివ్. అందుకే యెహోవా వాక్కు అంటాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే ఆ మాటలు వాడతారు. అలాగే అథారిటేటివ్ డివైన్ దేవుని వాక్యం వెనుక మరి ఒక పర్పస్ తప్పనిసరిగా ఉంటుంది. ఊరికనే మాట్లాడు, మనం పని పాట లేకుండా చాలా మాట్లాడుతాం. ఒక రోజులో మనము ఉపయోగకరమైన మాటలు చాలా స్వల్పం, ఉపయోగార్థం కాని మాటలు అనేకం మాట్లాడుతుంటాం. కానీ దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఏ డివైన్ కమ్యూనికేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్ అండ్ పర్పస్. గమనించండి, ఏ డివైన్ కమ్యూనికేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్ అండ్ పర్పస్. చాలాసార్లు దేవుడు నాకు కనబడ్డాడండి, మాట్లాడాడండి అని చెప్తూ ఉంటారు. సో అలా కనబడ్డప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏదో పని పాట లేకుండా వచ్చి మీకు కనబడి మాట్లాడు, ఒకవేళ అది నిజమైతే. సో మాట్లాడాడంటే దాని వెనక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంటుంది, నిర్దిష్టమైన భావం ఉంటుంది, నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఒకసారి మనం యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువాడికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నాకు అనుకూలమైన దానిని చేయును, నేను పంపిన కార్యమును అది సఫలము చేయును. సో దేవుడు ఆకాశం నుంచి వర్షం ఏ రీతిగా పంపిస్తాడో తన వాక్యాన్ని కూడా పంపిస్తాడు ఒక ఉద్దేశం కొరకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసయ్య విత్తువాని ఉపమానం చెప్పాడు. సో విత్తువాడు విత్తనం విత్తుతూ ఉన్నాడు. ఆ విత్తువాని ఉపమానంలో ఆ విత్తనము వాక్యముగా యేసయ్యనే మనకు తెలియచేశాడు. కానీ ఈ వాక్యాన్ని కొరకు నేను ఇంకొక రీతిగా చెప్తున్నా. అదేంటంటే దేవుడు వర్షాన్ని కురిపించినప్పుడు ఆ భూమి మీద చల్లబడ్డ ఆ విత్తనములు, ఆ వాక్యము, అన్ని విత్తనాలు ఫలించవు. కొన్ని రోడ్డు పక్కన, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని రాతి నెలలు పడతాయి. అనగా దేవుడు ఆ విత్తనాన్ని ఎందుకు విత్తాడు, ఆ వర్షాన్ని ఎందుకు కురిపించాడంటే అన్నీ మొలకెత్తాలని. అది దేవుని ఉద్దేశం. కానీ కొన్ని మాత్రమే మొలకెత్తుతాయి, కొన్ని మాత్రమే ఫలిస్తాయి. ఎందుకంటే కొన్ని ఆ దేవుని వాక్యాన్ని మరి పరిపూర్ణంగా స్వీకరించాయి. భౌతిక సంబంధమైన శ్రమలు కానీ, లేకపోతే శోధనలు కానీ, చింతలు కానీ, బాధలు కానీ, ఈ రాతి లాంటి అవరోధాలు కానీ, ఇవేమీ లేకుండా వాక్యాన్ని పరిపూర్ణంగా ఉన్నట్టుగా అంగీకరించారు. కాబట్టి అది ఫలించడానికి అనానుకూలంగా ఉన్న అంశాలు ఏవి వారి సొంత లేవు, కాబట్టి అది ఫలిస్తుంది. సో వర్షము కానీ హిమము కానీ దేవుడు పంపించినప్పుడు అది భూమిని తడిపి నేలను చదును చేసి ఎలాగూ ఫలమిస్తుందో ఆ రీతిగా నా నోట నుండి వచ్చు ప్రతి వాక్యము కూడా అది పంపబడిన ఉద్దేశము నెరవేర్చక నా యొద్దకు తిరిగి రాదు అంటాడు. సో దేవుని వాక్యము వాట్ ఈస్ ద స్క్రిప్చర్స్ అనే అంశాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం అనేది ఏ డివైన్ ఇన్స్పిరేషన్. అది ఇమాజినరీ కాదు, మైథాలజీ కాదు, లేకపోతే తమకు అనుకూలమైన రీతిగా రచించబడిన రచన కాదు. ఆ పితరుల కాలంలో ప్రవక్తలు ఆ పితరులతో దేవుని మూలముగా వారు పలికారు.
ఆ పలకబడిన ఆ మాట అది దేవుని మాట కాబట్టి అందులో పొల్లుపోదు, లేకపోతే తప్పు కనిపించదు. అలాగే అది దేవుని మాట కాబట్టి ఆ దేవుని మాట తన ఉద్దేశం నెరవేర్చు వరకు తిరిగి మరలి వెళ్ళదు. సో ఏ డివైన్ మెసేజ్, ఏ డివైన్ కమ్యూనికేషన్, a divine inspired message which comes from God has its own purpose. ఆ ఉద్దేశము నెరవేర్చబడటానికి దేవుడు తన వాక్యాన్ని మన ఎదుటకు పంపించాడు. సో డోంట్ నెవర్ టేక్ ద స్క్రిప్చర్స్ లైట్లీ. దేవుని లేఖనాలను, దేవుని వాక్యాన్ని ఏదో చదివామని కాకుండా ఆ వాక్యం వెనుక నిర్దిష్టమైన ఒక ఉద్దేశం, ఒక సందేశం, ఒక కమ్యూనికేషన్ దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. యూ మస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఆ కమ్యూనికేషన్ ఏంటో తెలుసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. అలాగే కొత్త నిబంధనలు కూడా ఆ పాత నిబంధనల లేఖనాలు ఉటంకిస్తూ ప్రవక్త ఏమైనా యెషయా చెప్పినట్టు ఇలాగు నెరవేరును, లేఖనములు నెరవేరినట్లు ఇలాగూ జరిగేను అంటూ యేసు ప్రభు వారి గురించి కూడా మరి వ్రాయబడింది. సో ఈ లేఖనాలు వ్రాయటానికి, పలకటానికి, అర్థం చేసుకోవటానికి, అన్వయించుకోవటానికి దేవుడే మనకు సహాయం చేయాలి. ఎందుకంటే ది స్క్రిప్చర్స్ ఆర్ ప్యూర్లీ ఫ్రమ్ గాడ్ అండ్ దే ఆర్ గాడ్స్ డిక్టేషన్. And God is our teacher. He only can explain us perfectly and completely. సో ఈ అధ్యయన కాలములో ఇది దైవిక నిర్ణయం చొప్పున మనము ఈ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నామన్న వాస్తవాన్ని నేను నమ్మొచ్చు. అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఈ క్లాసెస్ అటెండ్ కావటానికి దయచేసి ఇగ్నోర్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ డివైన్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ అండ్ గాడ్ పర్పస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ సో దట్ వీ విల్ బీ యాక్సెప్టబుల్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ ప్యాసేజ్లో అనగా ఈనాటి టాపిక్లో రెండవ విషయం మనము గమనిస్తే, సో బైబిల్ గ్రంథంలో దీని గురించి అనగా దేవుడు ఆయా ప్రవక్తల కాలంలో ఆయా గ్రంథాలు వ్రాసి మనకు అందించారు అన్న వాస్తవాన్ని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆధారం. సో ఇప్పుడు మొదట నేనేం చెప్పానంటే ఇట్స్ ఎ డివైన్ ఇన్స్పిరేషన్ అని చెప్పాను. కానీ ఆ రచయితల కాలంలో వారు రాశారు, ఏ రచయిత రాశాడో అవి తెలుసుకోవాలంటే కొంత మనకు ఆ బిబ్లికల్ ఎవిడెన్స్ కూడా కావాలి కదా. మోషే రాశాడంటాం, మోషే రాశాడంటానికి ఆధారాలు ఏంటి? యెహోషువ రాశాడంటాం, ఆధారాలు ఏంటి? కాబట్టి రెండవదిగా ఎవిడెన్సెస్ విదిన్ ద బైబిల్ అబౌట్ ది ఆథర్స్ అండ్ దేర్ రైటింగ్స్. నేను అన్నీ చెప్పను, సమయం సరిపోదు కాబట్టి. ఎవిడెన్సెస్ విదిన్ ద బైబిల్ అబౌట్ ది ఆథర్స్ అండ్ దేర్ రైటింగ్స్. సో మొదటిగా మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 5 నుంచి 11 వరకు. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదకు జనమాయను. ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరులైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలం వలన సాచిన చేతి వలనను మహా భయము వలనను సూచక్రియ వలన మహత్కార్యములను ఐగుప్తులో నుంచి మనను రప్పించి ఈ స్థలమునకు మనను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశమును మనకిచ్చెను.
కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషే ఇశ్రాయేలు జనాంగానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. దేవుని మందిరానికి అర్పణలు తీసుకుని వచ్చినప్పుడు ఆ అర్పణలు తీసుకుని వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ పైన వ్రాయబడిన, అనగా 5వ వచనం నుంచి వ్రాయబడ్డ ఆ మాటలు పలకాలి. ఆ హీబ్రూ భాషలో లేకపోతే ఐగుప్తీల పరంపరలో దీన్ని షమ అంటారు. ఇప్పుడు మనము పరలోక ప్రార్థన ఏ రీతిగా ప్రార్థన తర్వాత కంఠతో పాటుగా చెప్తున్నామో ఆ రీతిగా ఈ వాక్య భాగము పాత నిబంధన కాలములో, ముఖ్యంగా హెబ్రీ చరిత్రలో ఈ వాక్యము ఒక షమ లేకపోతే ఒక కంఠోపాఠం. ఏంటంటే ప్రతి యూదుడు కూడా కంఠస్థం చేయాలి. నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, కొద్ది మందితో ఆయన అక్కడికి వెళ్ళాను, పరవాసి అయ్యాడు, గొప్పది, అనగా ఈ మాటలన్నీ కూడా ప్రతి యూదుడు కంఠోపాఠం చేయాలి. సో మన పితరులు పరలోక ప్రార్థన కంఠత నేర్చుకున్నారు. మన గృహాల్లో ఆ వాడుక లేకపోతే ఆలయాల్లో ఆ వాడుక చొప్పున మనము నేర్పించకుండానే మన పిల్లలకు వచ్చు. అలాగే ఆ తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత మన పిల్లలు, ఆ రీతిగా ఈ మన క్రైస్తవ పరంపరలో ఈ పరలోక ప్రార్థన ఏ రీతిగా కంఠోపాఠంగా కొనసాగుతుందో అలాగే ఇశ్రాయేల్ చరిత్రలో ఈ వాక్య భాగము, ఈ చారిత్రాత్మక వాస్తవం అనేది, ఈ వాక్య భాగం అనేది కంఠోపాఠంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సో బిబ్లికల్ నేరేషన్స్కి ఉన్న ఎవిడెన్సెస్లో ఒకటి ఈ ఓరల్ ట్రెడిషన్స్. ప్రతి యూదుడు కూడా కంఠోపాఠంగా నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలి? నా తండ్రి నశించుతున్న అరామీ దేశస్థుడు, అనగా ఇతను ఎవరంటే అబ్రహాం. అరామీ దేశస్థుడు అనే మాట ఎందుకు వాడారో నేను తర్వాత అబ్రహాం గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో నశించుతున్న అరామీ దేశస్థుడు కొద్ది మందితో ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఎంత అబ్రహాము కాలం నుంచి. అలాగే దీంతో పాటుగా వారు తమ వంశావళి కూడా కంఠోపాఠం చేయాలి. అందుకే చాలా చోట్ల మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఈ క్రోనాలజీ కనబడుతుంది. ఆ క్రోనాలజీ ఎలా లభించిందంటే, నేనున్నాను, నా తండ్రి పేరు తెలుసు కానీ నా తాత పేరు వేగ్గా తెలుసు, కానీ ఆ తాత తండ్రి పేరు నాకు తెలియదు. నా వెనుక 4 తరాల ముందు లేకపోతే 5 తరాల ముందు వారి పేర్లు కానీ వారి వివరాలు కానీ వారి చరిత్ర కానీ నాకు తెలియదు. కానీ యూదుల్లో అలా కాదు. తప్పనిసరిగా వారి వంశావళిలో ప్రత్యేకించి కొంతమంది ప్రధానమైన వారు ఉంటారు. ఆ ప్రధానమైన వారి గురించిన ఆ లెక్క ప్రతివారు కంఠోపాఠం చేయాలి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు ఆ 12 మందిని కనెను, ఆ 12 మందిలో యోసేపు సంతానం అయితే యోసేపు సంతానం నుంచి వచ్చిన వారు, లేకపోతే బెన్యామిన్ సంతానం అయితే బెన్యామిన్ సంతానం నుంచి వచ్చిన వారు, ఈ రీతిగా కంఠోపాఠం చేయాలి. మధ్యలో ఇన్సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ కొన్ని మిస్ అవ్వచ్చు, కానీ కొంతమంది పేర్లు వారు తప్పనిసరిగా వారు కంఠోపాఠం చేయాలి. సో ఓరల్ ట్రెడిషన్స్ కొన్ని ఈ బైబిల్ ఫార్మేషన్కి ఉపయోగపడ్డాయి. అనగా వారి చరిత్రను కంటత పెట్టుకుంటూ వచ్చారు. అలాగే యెహోషువ గ్రంథాన్ని, అనగా మోషే తర్వాత యెహోషువ కనాను ప్రవేశించే ఆ సందర్భంలో ప్రజలను సమకూర్చుకొని కొన్ని విషయాలు వారికి తెలియచేస్తాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం చదువుతాను. మోషే ఇశ్రాయేళ్లకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశంలోనేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలులందరూ వారి వారి పెద్దలను వారి వారి నాయకులు వారి వారి న్యాయాధిపతులు యెహోవా నిబంధన మందసం మోయి యాజకులైన లేవీల ముందర ఆ మందసం వైపు ఆ వైపున ఈ వైపున నిలిచి వారిలో సగం మంది గెరీజీము కొండెదుటను సగం మంది ఏబాలు కొండెదుట నిలవగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ
అనగా వాటి దీవెన వచనములు కానీ శాప వచనములు కానీ చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోవా సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. సో ఇక్కడ మనము గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మోషే గతించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించినప్పుడు ఆ యెహోషువ నాయకత్వంలో వారు అందరూ ఆ గెరిజీము పర్వతము దగ్గర సమకూర్చబడ్డప్పుడు యెహోషువ మోసే తనకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథముల ఒక ప్రతిని అక్కడ రాళ్ళ మీద ఉంచాడు. ఒక ప్రతిని అనగా ఒక మ్యానుస్క్రిప్ట్. మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ మనం పొందాడు? సీనాయి పర్వతం మీద. సో సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు మోషే అక్కడ ఉన్నాడు. సో ఈ 40 రాత్రింబగళ్ళు మోషేకి అందించబడిన ఈ దశాజ్ఞలు కానీ, లేకపోతే ఈ ద్వితీయోపదేశకాండంలో మనకు కనిపించే కొన్ని వివరణలు కానీ, లేవి కాండంలో కనిపించే కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకు పొందుపరచబడ్డాయి. ఇవి ఎవరు రాశారు అన్నదానికి మనకు తెలుసు చరిత్ర. దేవుడు తన వ్రేలితో రాసినట్లుగా, ఆ కొండ మీద రాసినట్టుగా, ఆ బండ మీద రాసినట్టుగా మనకు తెలుసు. సో దేవుడు మోషేకు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఈ అంశములు వ్రాయటానికి 40 రాత్రింబవళ్ళు దేవునికి అవసరమైందా? 40 రాత్రింబవళ్ళు మోషే ఆ పర్వతం మీద ఉండి దేవుని ఎదురు నుంచి ధర్మశాస్త్రం తీసుకువచ్చాడు. సో యూదుల ఆలోచన విధానం ప్రకారం ధర్మశాస్త్రము అంటే పంచగ్రంథాలు, పెంటాట్యూక్ అంటారు ఇంగ్లీష్లో. హీబ్రూ భాషలో వారు అనగా హెబ్రీలు తోరా అంటారు, TORAH. ఈ తోరా అంటే ఈ పంచగ్రంథాల్లో మోషే ఎప్పటి నుంచి మనకు కనబడతాడు? నిర్గమకాండం నుంచి కనబడతాడు. మరి ఆది కాండములో పొందుపరచబడిన అంశాలు, ఈ సృష్టిక్రమము కానీ, నోవా జలప్రలయం కానీ, బాబేలు తిరుగుబాటు కానీ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల చరిత్రలు కానీ, యోసేపు ఐగుప్తులకు పంపబడ్డం కానీ, ఈ చరిత్రలు ఏవి కూడా జరిగినప్పుడు మోషే లేడు. కాబట్టి మోషేకు తెలిసింది నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. కానీ పంచగ్రంథాలు అన్నప్పుడు ఆది కాండం కూడా వస్తుంది. కాబట్టి ఈ 40 సంవత్సరాలు సీనాయి పర్వతం మీద మోషే దేవునితో సంభాషిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ మోషేకు గత చరిత్ర అనుభవాలు, ఆ పితరుల కాలపు అనుభవాలు దేవుడు వివరించి ఉండే అవకాశాలు ఉన్నాయి. వాస్తవాలు మనకు తెలియదండి, మనం ఎవరం పర్వతం ఎక్కలేదు. కానీ పంచగ్రంథాలను పెంటచ్యూగా, తోరాగా, ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలు ప్రజలందరూ భావిస్తున్నారంటే ఆ పంచగ్రంథాలు అనగా ఆది కాండముతో కూడిన పంచగ్రంథాల్లోని విషయాలన్నీ కూడా దేవుడు మోషేకు బయలుపరిచి ఉండవచ్చు. అందుకే ఆ మోషే వ్రాసి ఇచ్చినటువంటి ఆ వ్రాత ప్రతిని అంటాడు ఇక్కడ యెహోషువ. అనగా ఆ రాతి మీద వ్రాయబడ్డ వ్రాత ప్రతి ఒకదానిని అక్కడ రాళ్ళ మీద వ్రాయించాడు ఆయన. అనగా రీరైట్ చేయబడ్డాడు, అనగా కాపీ చేసాడు ఆయన. ఈ ధర్మశాస్త్రము దేవుడు సీనాయి పర్వతం మీద పొందాడు. ఆ సీనాయి పర్వతం మీద పొందిన ధర్మశాస్త్రము రాతి ప్రతుల మీద వ్రాయబడ్డాయి. ఆ రాతి ప్రతుల మీద వ్రాయబడ్డ ఈ అంశములు ఇక్కడ మోషే తదనంతరము యెహోషువ వాటిని సేకరించుకుని అక్కడ ఒక ప్రతిని వ్రాసి అక్కడ పెట్టాడు. అదే రీతిగా వారికి వివరించాడు. వారికి తెలియచేసిన తర్వాత ఆయన అక్కడ మరొక ప్రతిని వ్రాపించినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇక్కడ గమనించండి 34వ వచనం.
ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్రంలో వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములను దాని శాప వచనములను చదివి వినిపించను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోవా సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు. సో ఈ కాంటెక్స్లో రాబడంటే మోషే వ్రాతప్రతిని ఇచ్చాడు, దాన్ని యెహోషువ మరొక వ్రాతప్రతిని అనగా ఇంకొక కాపీ చేశాడు, ఆ కాపీని ఆ రాళ్ళెదుట ఉంచాడు, అందులోంచి అన్నీ చదివి వినిపించాడు. అందులో దీవెనలు ఉన్నాయి, అనగా దేవుని వాక్యాన్ని పాటిస్తే కలిగే దీవెనలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని పాటించకపోతే కలిగే శాపవచనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి వారికి వినిపించాడు, ఒక్కటి కూడా మిస్ చేయలేదు. ఆ తర్వాత మరి వారికి మరి అది అందించినట్లుగా కనబడుతుంది. సో ది 5 బుక్స్ ఆఫ్ మోజెస్, పంచగ్రంథాలు, అలాగే పెంటట్యూక్ తోరాగా భావించబడే ఈ పంచగ్రంథాలు మోషే వ్రాసాడు. ఆ మోషేకు ఎవరు తెలియచేశారు అంటే, ఇందాక నేను చెప్పిన ఇన్స్పిరేషన్, డివైన్ ఇన్స్పిరేషన్ అని మోషేకు ఎవరు తెలియచేశారంటే ఆ పర్వతం మీద అనగా సీనాయి పర్వతం మీద దేవుడే స్వయముగా ఆయనకు బోధించి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాలక్రమేణా మనం గమనిస్తే మరి సామెతలు కానీ లేకపోతే కీర్తనలు కానీ ఎవరు రాశారో ఆ పై భాగంలో చాలా కీర్తనలకు ఆ వివరాలు రాయబడ్డాయి. కాబట్టి అవన్నీ ఎవరు రాశారో చెప్పడానికి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే దినవృత్తాంతాల 2వ గ్రంథము 35వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలుల రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది అంటే ఆయా రాజుల కాలంలో వారి చరిత్రలు ఆయా రాజులు వ్రాయడం అనేది అలవాటుగా ఉంది. ఈ విషయం చాలా చోట్ల మనకు కనబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒకటి మాత్రమే నేను చూపించాను. అదే రీతిగా 34వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైన విషయం కనబడుతుంది. దినవృత్తాంతం 34వ అధ్యాయం 14 నుంచి గమనిస్తే, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అర్థమవుతుందండి? మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను. 18వ వచనం చూడండి. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చునని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖంలో దాని నుండి చదివి వినిపించను. అప్పుడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రమును చింపుకొని హిల్కీయాకును షాఫానుకును కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాకును ఇలాగ సెలవిచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికంగా వచ్చును. అనగా ఆయా రాజుల కాలంలో కొన్నిసార్లు విదేశీ రాజులు వచ్చి దండెత్తి కానీ లేకపోతే ఆయా రాజులు దైవ వ్యతిరేక విధి విధానాల ద్వారా దేవాలయాన్ని మూసివేసి ఆరాధనను మరి సస్పెండ్ చేసినప్పుడు కానీ ఈ దేవుని ధర్మశాస్త్రము మరుగు చేయబడింది. ఆ తర్వాత కొత్త రాజులు కొంతమంది భక్తిగల రాజులు వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని తెరిచి ఆ దేవాలయ మందిరంలో ఉన్న ఆ వస్తువులను తిరిగి శుభ్రపరిచినప్పుడు ఈ మోషే స్వయంగా వ్రాసిన గ్రంథము అక్కడ దొరికిందని, ఆ గ్రంథంలోని విషయాలు చదివినప్పుడు ఆ రాజు వస్త్రాలు చింపుకొని అదియో మనము చేసే ప్రవర్తనకి మన విధి విధానాలకి
దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క విధి విధానాలకు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పేసి రాజు బట్టలు చింపుకొని బాధపడి అవన్నీ విషయాలు కూడా మరి ఆయా భక్తులకు తెలియచేసినట్లుగా కూడా ఆయా కాలంలో ఆయా వ్యక్తులకు తెలియచేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అదే రీతిగా 30వ వచనం చూడండి. యెరూషలేము కాపురస్తులు అనగా యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపించెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఆజ్ఞలను శాసన కట్టలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుచున్నానని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఈ రీతిగా మరి కొంతమంది భక్తిగల రాజులు మరి తిరిగి దేవుని వైపుకు తిరిగినట్లుగా నిబంధన చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో మనము 9 నుంచి మనం చదివినట్లయితే, యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరమున 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూ యూదా పట్టణంలో నుండి యెరూషలేమునకు వచ్చి ప్రజలందరూ యెహోవా పేరిట ఉపవాసము చాటించగా, బారాకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమరియా గదికి పైగా ఉన్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారమున ప్రవేశమున ప్రజలందరూ విన్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడుగా మీకాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నీ విని రాజనగర్లో ఉన్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా, ప్రధానులందరూ లేఖకుడైన ఎలీషామా, షమయా కుమారుడైన రెమల్యా, అక్బోరు కుమారుడు ఎల్నాతాను, షాఫాన్ కుమారుడైన గెమరియా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారు ప్రధానులందరూ అక్కడ విని అక్కడ కూర్చుండి యుండిరి. బారాకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుంచి చదివి వినిపించిన మాటలన్నింటినీ మీకాయా వారికి తెలియచెప్పగా, ప్రధానులందరూ కూషికి ఇనుమడుమడును షెలెమ్యను మనవడును నెతన్యా కుమారుడైన యెహూదిని బారాకును పిలిచి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకము చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చెను. 17వ వచనం చూడండి. మరియు ఈ మాటలన్నీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి, అది మాకు తెలియచెప్పమని వారు అడగగా, బారాకు అతడు నోటి నుండియే ఈ మాటలన్నీ పలుకగా, నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితని వారికి ఉత్తరమిచ్చెను. మరి ఆ పుస్తకపు చుట్టను లేఖకుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టెను. 23వ వచనం చూస్తే, యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. కానీ రాజైనను ఈ మాటలన్నింటినీ విన్న తర్వాత ఇతని సేవకులు ఎవరన్నూ భయపడలేదు, బట్టలు చింపుకోలేదు. అలాగే 27 చూడండి. ఇర్మియా నోటి మాటను బట్టి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నింటినీ వ్రాయము. 32వ వచనం. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగించగా, అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటిలో కూర్చెను. సో ఈ సంఘటన కూడా మనకు జ్ఞాపకం చేస్తే, ప్రవక్తల కాలంలో కూడా ఈ గ్రంథాలు వ్రాయబడ్డాయి. కానీ ఇక్కడ రాతి పలకల మీద కాకుండా పుస్తకములో వ్రాశారు, అనగా గ్రంథపు చుట్టలు. నేటి కాగితాలు అని చెప్పడానికి వీల్లేదు, కానీ మరి ఆనాటి గ్రంథపు చుట్టలు ప్యాపిరస్ అంటారు, అనగా చెట్టు బెరడు ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం చర్మపు స్క్రోల్స్ ఉన్నాయి. ఆ స్క్రోల్స్లో కానీ వాటిని గ్రంథములు అన్నారు. సో వాటిలో మరి ఆ రాజు కోపవస్తుడై కాల్చివేస్తే ఆ కాల్చిన విషయాలన్నీ దేవుడు మరలా రాపిస్తాడు. సో పాత నిబంధన ప్రవక్తలు ఆయా లేఖనాలు గ్రంథస్థం చేశారంటానికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియచేస్తాను. మోషే రాసినట్టుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అలాగే ఇర్మియా రాసినట్లుగా ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి.
ఆయా రాజుల కాలంలో ఆయా రాజులు వారి వారి చరిత్ర వ్రాసి పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే రీతిగా మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం గమనిస్తే, ఎస్తేరు గ్రంథంలో రాజుగారు 6వ అధ్యాయం 1వ వచనంలో రాజుగారు నిద్ర పట్టక రాజుల చరిత్ర గ్రంథాన్ని తెప్పించుకుంటే అందులో మొర్దెకై చేసిన ఒక గొప్ప పని, అతను ఏ రీతిగా తప్పించాడు ఆ వాస్తవం అక్కడ రాయబడి ఉంటుంది. అనగా ఆ ఎస్తేరు కాలంలో కూడా మరి ఆ రాజులు, అన్ని రాజులు తమ చరిత్రను రాసి పొందుపరిచారు. సో రైటింగ్స్, డివైన్ రైటింగ్స్ క్రానలాజికల్గా ఆయా కాలంలో మరి మోషే కానీ, ఆయా రాజుల కాలంలో రాజులు కానీ, ఆయా ప్రవక్తలు కానీ, అదే రీతిగా కీర్తనలు, సామెతలు ఇలాంటి గ్రంథాలు కానీ మరి ఆయా కాలంలో వ్రాయబడ్డాయి అన్నదానికి బైబిల్లోని, అనగా ఇవి లిఖిత పూర్వకమైనవి, ఇవి కేవలము ఆయా తర్వాత కాలంలో ఎవరో ఊహించి రాసినవి కాదు. అవి ఆయా కాలంలో అప్పటికప్పుడు రాయబడిన చరిత్రలు అన్న వాస్తవాన్ని తెలియచేయటానికి నేను మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. ఈ లాంగ్వేజెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. దయచేసి ఇప్పుడు చెప్పిన ఈ అంశాలు సంబంధించిన రెఫరెన్సెస్ మీరు అందరు నోట్లో రాసుకున్నారు కదా, కాబట్టి మరొకసారి వాటిని అధ్యయనం చేయండి. కారణం ఏంటంటే మనము మరచిపోవడం అనేది సర్వసాధారణం. ఒక 1 అవర్ సేపు నేను ప్రసంగం చెప్తే 1 గంట తర్వాత ఎవరైనా ఆ ప్రసంగాన్ని ఉన్నట్టుగా చెప్పాలంటే చెప్పలేరు. ఒక మహా అంటే ఒక 10-15 నిమిషాలు మాత్రమే చెప్పగలరు. మిగతా 45 మినిట్స్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే 1 రోజు 2 రోజుల తర్వాత చెప్పాలంటే ఏదో ఒక విషయం, ఒక ఉపమానం కానీ, ఒక చిన్న విషయం కానీ, ఏదో జ్ఞాపకం ముందు మాత్రమే చెప్పగలరు తప్ప సందేశం అంతా చెప్పలేదు. కాబట్టి అన్లెస్ మనం అధ్యయనం చేస్తూ ఉంటే, ఈ రెఫరెన్స్ నేపథ్యంలో చెప్పబడ్డ దాని నేపథ్యంలో ఒకసారి మీరు అధ్యయనం చేస్తుంటే ఫాలో కావటానికి, ఈ స్టడీ ద్వారా బైబిల్ పరిజ్ఞానం పెంపొందింప చేసుకోవడానికి, నేను మాత్రమే కాకుండా మీరు కూడా ఇతరులకు చెప్పడానికి, వారిని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టడీ అనేది విని వదిలేయటానికి కాదు, విని అందులో సారాంశాన్ని పరిపూర్ణంగా నెమరు వేయటానికి, బ్రెయిన్లో మరి స్టోర్ చేయడానికి మరి వినియోగించాలి. కాబట్టి ఈ వాస్తవాన్ని మీరు గమనించండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని అంశాలతో, ముఖ్యంగా బైబిల్ భాషలు వాటి గురించి, అదే బైబిల్ మ్యానుస్క్రిప్ట్స్ అందించబడినాక దొరికిన మ్యానుస్క్రిప్ట్స్ గురించి వచ్చే క్లాస్లో నేను మీకు బోధిస్తాను. దేవుడి మమ్మల్ని దీవించి ఆశించిన గాక. ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే మీరు చాటింగ్ ద్వారా స్క్రీన్ మీద అందించవచ్చు. లేకపోతే మీరు వేలు చూపించి ఇలా చూపిస్తే అక్కడ నేను ఆపివేసి మీ ప్రశ్నలు వినడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అడిగే ఏ ప్రశ్న అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ బైబిల్ స్టడీ మీదనే ప్రశ్నలు ఉండాలి. ఎందుకంటే బైబిల్ స్టడీకి అనవసరమైన లేకపోతే అవతలున్న ప్రశ్నలు ఆయా కాలాల్లో వాటి జవాబులు వస్తాయి. ముందుగా చెప్పడానికి నేనేమో తలపండిన బైబిల్ వేదాంతిని కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే స్టడీ చెప్పబడుతుందో దానిలోంచే మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు నాకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే చాటింగ్ ద్వారా కానీ నాకు తెలియచేస్తే సాధ్యమైనంత వరకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మును, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.